నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నాయుడు గారు మీరు సూపర్ అండి, దెబ్బకి సిస్టంలో మార్పు తెచ్చారు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి నాయుడు గారు మీరు సూపర్ అండి అని చెప్పేసి అంటున్నట్టు, అలాగే సిస్టంలో ఒక్క దెబ్బకి మార్పు తెచ్చారు అన్నట్టుగా నేను థంబ్నెయిల్లో కూడా పెట్టాను. ఎందుకు అలా పెట్టాను అని చెప్పి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. అసలు ముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఆ మార్పు ఏంటి, ఆ మార్పు సాధారణ ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది, ఎవరికి లాభం చేకూరుస్తుంది, ఎక్కువ మందికి లాభం చేకూరుస్తుందా లేదా, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా నేను మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే నాకు తెలిసి మీలో చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్కో రిజిస్టర్ ఆఫీస్కో వెళ్ళి ఉంటారు. అక్కడ మీరు పొలం కొంటేనో అమ్మితేనో లేదా స్థలం కొంటేనో అమ్మితేనో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డాక్యుమెంట్ రైటర్ దగ్గరికే ఫస్ట్ వెళ్తారు. వెళితే ఆ డాక్యుమెంట్ రైటరు కావాల్సిన పత్రాలన్నీ ఉన్నాయా లేదా, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. చెక్ చేసి లోపల ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళే ఇస్తారు. అలా వాళ్ళు డాక్యుమెంట్ రాసినందుకు కొంత అమౌంట్ తీసుకుంటారు. ఇది సర్వసాధారణం. అయితే కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు, అందరూ అని నేను చెప్పడం లేదు, కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు మాత్రం సామాన్య ప్రజలు, అందులోనూ అమాయక ప్రజల్ని ఆసరాగా చేసుకుని వాళ్ళ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని దండుకుంటున్నారు. డబ్బులు లక్షల్లో దోచుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరి పంటి కింద రాయి అయిపోయాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళందరి నెత్తిన ఒక బండేశాడు చంద్రబాబు నాయుడు. అదేంటంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను తీసుకురాబోతున్నారు. అంటే ఈ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్, మనం ఏదన్నా ఆస్తి కొన్నా లేదా అమ్ముతున్నా కానీ ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత మనల్ని రిజిస్టర్ ఆఫీస్ లోపలికి పంపిస్తున్నారు కదా ఈ డాక్యుమెంట్ రైటర్స్. ఈ డాక్యుమెంట్ రైటర్స్ ప్లేస్లో ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్ర రాబోతుంది. అంటే కొత్తగా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడా, దీని వెనక ఏమైనా కుట్ర ఉందా అని చెప్పి వైసీపీ లాంటి రాజకీయ పార్టీలు ఆరోపించడానికి కూడా అవసరం లేదు. దీన్ని ఇంతకుముందు ఆల్రెడీ మహారాష్ట్రలో ప్రవేశపెట్టారు, అక్కడ సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది. సో కాబట్టి దీన్ని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని ప్రవేశపెడితే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకోలేదు. దీని సాధక బాధకాలన్నీ కూడా ఆయన అధికారులతో చర్చించి పరిశీలించారు. సో బాగుంటుంది, ఇబ్బంది ఉండదు అని తర్వాతనే దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద రాజకీయం చేయకపోతే బాగోదు కదా, అందుకనే వాళ్ళు కూడా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. అంటే ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని వాళ్ళు బూచిగా చూపెట్టడం మొదలుపెట్టారు. ఎలాగంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులు అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు అని చెప్పేసి. మైసూరు బోండాలో మైసూరు ఉండదు అనేది ఎంత నిజమో, రిజిస్ట్రేషన్ కేంద్రాల వల్ల, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల రిజిస్ట్రేషన్ ఆఫీసులు మొత్తం ప్రైవేటైజేషన్ అవ్వదు అనేది అంతే నిజం అన్నమాట. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మితే ప్రజలు ఇబ్బందులు పాలవుతారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలే ఇబ్బంది పడతారన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకంత క్లారిటీగా నొక్కి చెప్పాను, వైసీపీ మాటలు నమ్మి దీన్ని వ్యతిరేకిస్తే ప్రజలే ఇబ్బంది పడతారనే మాట ఎందుకు చెప్పానంటే, మనం గతంలో చాలామంది పాస్పోర్ట్ తీసుకోవడానికి వెళ్ళి ఉంటారు. 1990s 2000 బిగినింగ్స్లో అలాగే స్టార్టింగ్ టైంలో ఎలా ఉండేదంటే, మీకు ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాటి ముందుకు వచ్చిన తర్వాత ప్రశాంత్ థియేటర్ ఏమో ఉంటుంది, దాని పక్కన పాస్పోర్ట్ ఆఫీస్ ఉండేది. ఒక పెద్ద క్యూ లైన్, చాంతాడంత క్యూ లైన్ ఉండేది, మలుపులతోటి. అందరూ కూడా డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని ఆ లైన్లో నుంచుని ఉండేవాళ్ళు. పోలీస్ కూడా బందోబస్తు ఉండేవాళ్ళు, ఒకళ్ళిద్దరు పోలీసుల్ని కూడా అక్కడ పెట్టేవాళ్ళు, కానిస్టేబుల్స్ని. ఎందుకంటే ఏ ఘటనలు, చెదురుమదురు ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలి అని చెప్పేసి. కానీ తర్వాత ఏమైంది, ఆ పాస్పోర్ట్స్కి సంబంధించి వెరిఫికేషను ఇలాంటివన్నీ కూడా, అంటే ఆ డాక్యుమెంట్స్ ఏమేమి ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మనకి పాస్పోర్ట్ వెరిఫికేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించి దానికన్నా ముందు జరిగే ప్రక్రియకి సంబంధించి కావచ్చు, మొత్తం అంతా కూడా పాస్పోర్ట్ కేంద్రాలను ఏర్పాటు చేసేశారు. మన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి మనం ఒక స్లాట్ బుక్ చేసుకుంటే ఆ టైంకి మనల్ని పిలుస్తారు. మనం తాపీగా వెళ్ళి పాస్పోర్ట్ కేంద్రాల్లో ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వస్తే వెరిఫికేషన్కి తర్వాత వస్తారు. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది, పాస్పోర్ట్ చేతికి వస్తుంది, ఇంటికి వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా సులభతరమైంది కదా. అలా ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల రిజిస్ట్రేషన్ కూడా చాలా సులభతరం అయిపోతుంది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో ప్రైవేట్ ఎంప్లాయీసే ఉంటారు. అంటే జస్ట్ లైక్ డాక్యుమెంట్ రైటర్స్ అన్నమాట. ఈ డాక్యుమెంట్ రైటర్స్ ఎలాగైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదో,
రిజిస్ట్రేషన్ ఆఫీసులు బయట కూర్చొని డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి అవన్నీ అవసరమైన పత్రాలు ఉన్నాయా లేదా అని చెప్పి చూసి వాటన్నిటినీ సరిచేసి ఒక క్రమబద్ధీకరణలో పెట్టి మనల్ని లోపలికి పంపించడం ఎలాగైతే చేస్తారో, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిందకి ఎలాగైతే రారో అలాగే ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు కూడా ప్రైవేట్వే. అలా అని చెప్పేసి రిజిస్టర్ ఆఫీసులు అన్నీ కూడా ప్రైవేటు పరం అయిపోతాయని మనం చెప్పలేం కదా. మరి పాస్పోర్ట్ ఆఫీసులు అన్నీ ప్రైవేటైజేషన్ అయిపోయినాయా? అవ్వలేదు కదా. పాస్పోర్ట్స్కి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ తీసుకునే వాటి వరకు మాత్రమే, ఆ స్లాట్ బుక్ చేసుకుని మనం పాస్పోర్ట్కి అప్లై చేయడానికి మాత్రమే ఎలాగైతే ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయో, అంటే టాటా కన్సల్టెన్సీయో టాటా కంపెనీయో ఏదో వచ్చింది మొత్తానికి, ఆ పాస్పోర్ట్కి అప్లై చేసిన వాళ్ళకైతే ఇంకా బాగా తెలుసు. సో దాని మాదిరిగానే ఇప్పుడు ఆధార్ కార్డుకి ఎలాగైతే మనం బయట చేయించుకుంటున్నామో, ప్రైవేట్ కంపెనీస్ ఎలాగైతే చేస్తున్నాయో, థర్డ్ పార్టీ ఎలాగైతే చేస్తుందో, అదే మాదిరిగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందు ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంటేషన్ అనే ప్రక్రియ, డాక్యుమెంట్లని వెరిఫై చేయటం, అవసరమైన పత్రాలు ఉన్నాయా లేదా అని చెప్పి సరిచేయటం, అవన్నీ ఏదైతే ఉందో దాన్ని రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలతో చేయిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి అనేది కూడా ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో చెప్తారు. మనకు ఒక టైం అంటూ ఇస్తారు, ఏ ఆఫీస్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది కూడా చెప్తారు. అక్కడికి వెళ్తే మిగతా ప్రక్రియ పూర్తవుతుంది. ఆ రిజిస్ట్రార్ సంతకం చేసేది మొత్తం కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే జరుగుతుంది, ప్రైవేటు వాళ్ళ చేతుల్లో జరగదు అది. సో కాబట్టి నిశ్చింతగా ఉండొచ్చు. వైసీపీ ఏదైతే ఇబ్బంది పెట్టే విధంగా, లేకపోతే ప్రజల్ని గందరగోళానికి గురి చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తుందో, రిజిస్ట్రేషన్ అంతా ప్రైవేటు పరం అయిపోతుంది, రిజిస్టర్ ఆఫీసుల్ని ప్రైవేటు పరం చేస్తుంది కూటమి సర్కారని, అందులో ఇసుమంతా కూడా నిజం లేదు. మొత్తం అంతా కూడా సులభతరం చేయడానికే ఈ కొత్త మార్పుని తీసుకొచ్చారు. పైగా దీనివల్ల లంచాలు కూడా తగ్గుతాయి. కొంతమంది అమాయకులో, లేకపోతే ఈ లోకం పోకడ తెలియని వాళ్ళు ఎవరైనా ఆ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళితే సబ్ రిజిస్టర్ ఆఫీస్ బయట ఆ డాక్యుమెంట్ రాసేవాళ్ళు కొంతమంది, అందరూ నేను చెప్పను, కొంతమంది వాళ్ళని పిండేస్తారు. బాగా మామూలుగా పిండేసి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. లక్షల్లో వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి వాటి నుంచి సామాన్య ప్రజల్ని రక్షించడానికే ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను తీసుకొస్తున్నారు అని చెప్పేసి మనం భావించవచ్చు. కాబట్టి ఇది ప్రైవేటు పరము కాదు, ఎక్కడా ప్రజలకి ఇబ్బంది అవ్వదు. పైగా ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అవుతారు, ప్రజలకే మంచి చేసిన వాళ్ళు అవుతారు కూటమి సర్కారులోని నేతలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ప్రజలకి మంచి చేస్తుంది. కాబట్టి మేబీ పడకపోతే ఆ రిజిస్ట్రేషన్ కేంద్రాల బయట ఉండే, అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసు బయట ఉండే డాక్యుమెంట్ రైటర్ల ఓట్లు మాత్రమే పడవేమో, కానీ ప్రజలు ఇంకా ప్రభుత్వాన్ని మెచ్చుకొని ఓట్లు గట్టిగా వేస్తారు. లాస్ట్ టైం ఎవరైనా వైసీపీకి వేసిన వాళ్ళు కూడా ఈసారి ఇంత మంచి పని చేశారు, మనకి లాభం కలిగింది, మనం లంచాలు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నామని చెప్పి వాళ్ళకి మంచిగా అనిపించి, వాళ్ళకు ఒక సహృదమైన భావన కలిగి టీడీపీకి ఓటేసినా ఆశ్చర్యపోవక్కర్లా. సో కాబట్టి దీనిలో ఎక్కడా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే అంశం కాదు. కాబట్టి ప్రజలు కూడా మద్దతు తెలిపే అవకాశం ఉందనే ఎక్కువ మంది పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. పైగా ఇంకొక మాట కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొస్తానని చెప్పింది. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏం చెప్పారు, మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర ఉంటాయి, అంటే ప్రభుత్వం దగ్గర ఉంటాయి. అలాగే మీకు ఇచ్చేదేంటి, డూప్లికేట్ డాక్యుమెంట్స్ విత్ జగన్మోహన్ రెడ్డి ఫోటో అని చెప్పేసి చెప్పారు. అంటే మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి ప్రభుత్వం దగ్గర, అంటే అప్పటి వైసీపీ ప్రభుత్వం దగ్గర పెడితే మన డాక్యుమెంట్స్ అసలు ఉన్నాయనుకోవాలా, లేవనుకోవాలా, మన ఆస్తి మనకే ఉందనుకోవాలా, వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయింది అనుకోవాలా, అసలు ఏంటి ఈ గందరగోళం అని చెప్పేసి అప్పట్లో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అలాంటిది కాదు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటిది కాదు కదా ఇది. సో రిజిస్ట్రేషన్ సేవా కేంద్ర అనేది ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియకి ముందు ఈ డాక్యుమెంట్స్ ఏవైతే రాస్తారో, డాక్యుమెంట్ రైటర్స్ రాస్తారో, ఆ పని ఇప్పుడు ప్రైవేట్ పార్టీస్కి ఇచ్చి చాలా తక్కువ అమౌంట్ తోటి, ప్రజలు మోసపోకుండా చాలా తక్కువ అమౌంట్ తోటి ప్రజలు ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకునే విధంగా ప్రభుత్వం హెల్ప్ చేస్తోంది. సో దీనికి ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రజలు ప్రభుత్వం వైపే ఉంటారని చెప్పేసి చాలా ఎక్కువ మంది చెప్తున్నారు. మరి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల గురించి మీరేమంటారు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగుందంటారా, బాలేదంటారా? రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అనంటే రిజిస్ట్రేషన్ ఆఫీసుల్ని ప్రైవేట్ పరం చేయటం అనుకుంటున్నారా, లేదు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దాని ముందు ఆ ప్రాసెస్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక బృహత్తరమైన నిర్ణయం అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.